మమ్మల్ని క్షమించి సారథి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ప్రజాప్రతినిధులకు, విలేకరుల సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నూజివీడులో కాలు పెట్టిన రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా సారథి ఓడిపోతాడు అనే ప్రచారమే చాలా బలంగా జరిగింది. కోట్ల రూపాయల పందాలు కూడా కట్టారు. కానీ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకుని నన్ను ఆశీర్వదించేందుకు మీ అందరి పాదాలకు నమస్కారం తెలియజేస్తాను చెప్పేసి మనం చేస్తాను. మీ అందరి ఆశీర్వాదంతో విజయం సాధించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో, మన లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో మంత్రిగా కూడా అయ్యానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మన నియోజకవర్గం అందరి తరఫున ఆ నాయకులందరికీ ధన్యవాదాలు కూడా ఇక్కడి నుంచే తెలియజేస్తున్నాను. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ 100 రోజుల్లో దాదాపు 50-60 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిద్రలేని రాత్రులే గడిపాడు. ఒక 15-20 రోజులేమో వరద, మీరందరూ కూడా చూశారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా వదిలేసి బస్సులో నిద్రించి ఏ విధంగా ఈ వరద ప్రభావిత బాధితుల్ని ఆదుకున్నారో మీరందరూ కూడా చూశారు. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అందుకున్న పరిస్థితిని ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులో కూరుకుపోయి జీతాలు కూడా ఇవ్వగలరా లేదా అనే పరిస్థితుల్లో, ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వగలరా లేదనే పరిస్థితుల్లో, రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వగలరా లేదా అనే పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని చేతపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ 1వ తారీఖున జీతాలు ఇస్తా ఉన్నారు. పోయిన ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం డబ్బుల్ని దాదాపు 1640 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేశారు. అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులకి 20వ తారీఖు జీతం ఇస్తుందా, 15వ తారీఖు జీతం ఇస్తుందా, 10వ తారీఖు జీతం ఇస్తుందా అని ఒక నిర్దిష్టమైన డేట్ లేకపోకుండా ఇచ్చిన పరిస్థితుల్లో కొంత చక్కదిద్దుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఒక అనుభవజ్ఞుడైన చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ముందుకు సేవగా మనం చేస్తాను. మరి 5 సంవత్సరాల్లో బాధ్యతారహితంగా పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్ని ధ్వంసం చేసేసిందని చెప్పేసి, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాము. ధ్వంసం అని ఏంటంటే ఉపన్యాసం కాదని చెప్పేది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు తప్పితే దేనికోసం ఆ నిధులు వచ్చినాయి, దేనికోసం అప్పులు మనం తీసుకున్నాం, దాన్ని పక్కన పెట్టేసి నా ఇష్టమే, ఇది నా రాజ్యం, నేను చక్రవర్తిని, నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఖర్చు పెట్టచ్చు అనే ధోరణిలో ఖర్చు పెట్టడం మూలంగా ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి నిన్నకి శ్రేణిగా మనం చేస్తాను. ఇదేదో నేను మా బాధ్యతల నుంచి, మా కూటమి మీకు ఇచ్చిన హామీల నుంచి దూరంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ 100 రోజుల్లో ఏదైతే
హామీలు ఇచ్చాము. పెన్షన్ జూలై 1వ తారీఖుకి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. 7,000 రూపాయలు మీ చేతిలో పెట్టామని చెప్పేసి మళ్ళీ చేస్తా ఉన్నాను. నేను దాదాపు 65 లక్షల మందికి ఎద్దేవా చేశారు. 7,000 ఎక్కడి నుంచి ఇస్తారో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. గత ప్రభుత్వం 250 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచితే అధికారంలోకి రాకముందే 1,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే రాష్ట్రం నడవదు, నేనే పుట్టించాను, నేనే తయారు చేశాను ఈ వ్యవస్థను అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి దూరంగా ఆ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ఒక బలమైన నాయకుడు, ఒక దురదృష్టి ఉన్న నాయకుడు, యంత్రాంగాన్ని సక్రమంగా నడపగలిగిన నాయకుడు కుర్చీలో ఉంటే ఏదైనా చేయడం సాధ్యమే అనే విధంగా 2.5 లక్షల మందితో పెన్షన్లు ఆ ప్రభుత్వం 2 రోజులు 3 రోజులు తీసుకుంటే కేవలం 1,30,000 మంది సచివాలయ ఉద్యోగస్తులతో ఒకే ఒక్క రోజులో మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మొదలు చేస్తారు. అదేవిధంగా పేదవాడు ముస్లిం నుంచి నూజివీడు వెళ్తారు, లేదా పక్కన ముక్కల నుంచి వెళ్తారు, లేదా వలసపల్లి నుంచి వెళ్తారు సిటీకి, ఏదో చిన్న ఎచ్చాలు కొనుక్కుంటానుకో, లేకపోతే చిన్న పనులకో. వాళ్ళు వెళ్ళి హోటల్లో భోజనం చేయాలంటే 150-200 రూపాయలు లేకోకుండా హోటల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే అన్న క్యాంటీన్ ప్రారంభించి అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత పరిశుభ్రమైన క్వాలిటీ భోజనాన్ని కేవలం 5 రూపాయలకే అందించే కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విషయాన్ని గమనించమని చెప్పేసి నేను ఎదుర్కొని మనం చేస్తాను. అంతేకాకుండా భయానకమైన చట్టం, మన ఆస్తులు ఏమవుతాయో అర్థం కాని పరిస్థితి, మన డాక్యుమెంట్లన్నీ కూడా ఎక్కడికో ఏడో ఇంట్లో ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, అర్జునవాడు కానీ బీసీ కాలనీ కానీ వెళ్తే ఆ ఇల్లు నిర్మితమై ఉంటాయి. మీకు ఇల్లు కాగితాలు ఎక్కడంటే ఎప్పుడో 4,000, 10,000, 15,000 అప్పు తీసుకుంటే ఆ డాక్యుమెంట్లన్నీ హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి అంటారు. అయ్యా నేను 15,000 కట్టేస్తాను, నా కాగితం నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వమంటే అది జిల్లా అధికారి దగ్గర ఉందంటాడు ఒకడు, ఒక డిఎం దగ్గర ఉందంటాడు ఒకడు, పీడీ దగ్గర ఉందంటాడు. ఆఖరికి ఆ డాక్యుమెంట్స్ మాత్రం దొరకవు. ఇది వాస్తవం. మన ఆస్తుల డాక్యుమెంట్లకు కూడా అదే దుస్థితి పట్టే విధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది మీ ప్రభుత్వం, మీ మంచి ప్రభుత్వం అని చెప్పేసి నేను ముఖ్యంగా మనం చేస్తాను. ఈ విధంగా ఇచ్చిన హామీలు అమలు చేయటమే కాకుండా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు వచ్చిందా, నీకు ఇచ్చారా అని చెప్పేసి. నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఆయనకి ఇచ్చావు, ఈయనకి ఇచ్చావు, ఆయనకి ఇచ్చావు, అక్కకి ఇచ్చావు, చెల్లికి ఇచ్చావు, కానీ నేను ఇంటికి పంపించారు కదా. ఈ ప్రజలు అంతా అమాయకులు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నీ అంత స్వార్థపరులు కాదు. ఈ రాష్ట్ర ప్రజలు తమ స్వార్థం కోసమే పని చేయాలి ప్రభుత్వం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గొప్ప మహోన్నతులు. వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉపాధి లభించాలి. అటువంటి ప్రభుత్వం అటువంటి పనులు చేస్తూ మాకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి అని ఆలోచించే వ్యక్తులు తప్పితే నీలాగా ఇచ్చేసాం ఇక చాలుగా, మీకు ఇంకేమక్కర్లా, మీ భవిష్యత్తు అక్కర్లా, మిమ్మల్ని అందరినీ కూడా నా మీద ఆధారపడేట్లు నీకు ప్రతి నెల ఏదో ఒకటి ఇస్తాలే అనే విధంగా పరిపాలన చేయట్లా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని యువతి యువకులకి అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అది ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదు. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇవ్వలేరు. కాబట్టి ఇతర రంగాల్ని, పారిశ్రామిక రంగం కానివ్వండి, నిర్మాణ రంగం కానివ్వండి, వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.
ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయో ఆ రోజే యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి తప్పితే నేను ఇంజనీరింగ్ చదివాను కదా అని చెప్పేసి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఉద్యోగాలు కల్పించాలంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే ఇక్కడ ఒక చక్కటి పటిష్టమైన చట్టాలు ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వం ఉంది, బలమైన ప్రభుత్వం ఉంది అని ఒక నమ్మకం కలిగినప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తారు. అంటే నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా పరిపాలన చేస్తూ తన మనసుకు తోచిన చట్టాలనే తన మనసుకు తోచిన జీవోల్ని ఇస్తే పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఆ రాష్ట్రానికి రారు. చాలా రాష్ట్రాల్లో బ్రతిలాడుతున్నాయి, మహారాష్ట్ర రండి అని చెప్పేసి. ఆ పరిశ్రమలు రాకపోతే ఇక్కడ మిగతా యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉండవనే ఉద్దేశంతో పరిశ్రమలు తీసుకురావడానికి కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. అందుకనే మీరు చూశారో లేదో భారత పెట్రోలియం వాళ్ళు వచ్చారు, కేంద్ర ప్రభుత్వ సంస్థ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ నిర్మాణం చేస్తానికి మరి బందర్లో స్థాపించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. తద్వారా వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. మనకు కోతలపేట దూరంలో ఉన్న మల్లవల్లిలో అశోక్ లేలాండ్ పునః ప్రారంభించబడింది. అన్ని ఊర్ల నుంచి కూడా నా దగ్గరికి వస్తున్నారు. సారి గారు కొద్దిగా అశోక్ లేలాండ్ లో కొద్దిగా చెప్పండి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా కుర్రాడికి ఉద్యోగం కావాలి అని చెప్పేసి వస్తున్నారంటే అక్కడ పరిశ్రమలు పునః ప్రారంభించబడ్డాయి. అదేవిధంగా పోర్టులు కానివ్వండి, అన్నింటినీ కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావాలని ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను శ్రేణిగా మనం చేస్తాను. మన ఎన్నటికీ నిన్న మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వరదలు ఒక దురదృష్టకరంగా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లు రిపేర్ కానివ్వండి, మన నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా కొట్టుకుపోయినాయి. మరి ఆ చెరువులు బాగు చేయడానికి కానివ్వండి, పంటలు నష్టపోయినాయి. దాదాపు విజయవాడ సగం మునిగిపోయింది. వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి, వాళ్ళందరినీ కూడా కష్టాల నుంచి బయటపడేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు బరువు రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెనకాడలా. భోజనాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, లేదా హెలికాప్టర్లో పైన తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్లు మీరు బాగా పనిచేయండి, మంత్రులు మీరు బాగా పనిచేయండి అని చెప్పేసి ఇంటికాడ పడుకోలేరు చంద్రబాబు నాయుడు గారు. బస్సునే మకాంగా మార్చుకొని పొద్దున సాయంత్రం రాష్ట్రంలో అధికారులందరితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరితో ఫోన్లో సంప్రదిస్తూ ఏంటి మీ ఊర్లో పరిస్థితి, మీ వార్డులో పరిస్థితి, మీ గ్రామంలో పరిస్థితి అని తెలుసుకుంటూ ఏమేమి సప్లై చేస్తున్నారని చెప్పేసి అధికారులకి ఇస్తూ మేము చెప్పాం. 6 లక్షల మంది దాకా నష్టపోయి ఉంటారండి, వాళ్ళకి భోజనాలు ఇవ్వంటే 6 లక్షలు కాదు, మీరు 10 లక్షల భోజనాలు అరేంజ్ చేయండి. ఏ పేదవాడు కానీ, ఏ బాధితుడు కానీ నాకు భోజనం అందలేదు, నాకు పాలు అందలేదని చెప్పే అవకాశం లేకుండా మీరు చేయండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. మనం చూసాం గత ముఖ్యమంత్రులు కూడా హెలికాప్టర్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లు వరద నీళ్ళో తెలియదు, నది నీళ్ళో తెలియదు, బాత్రూమ్ లో నీళ్ళో తెలియదు, డ్రైనేజీ నీళ్ళో తెలియదు. ఆయన వయసును కూడా లెక్క చేయకోకుండా ఆ నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను సౌండ్గా మనం చేస్తాం. అంతేకాదు మీ అందరికీ తెలుసు ఆయన మీద బాంబు దాడి కూడా జరిగింది, ఆయన చంపేసేయాలని చెప్పేసి. ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆయన బయటపడ్డాడు. మరి అటువంటి సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలోని అత్యున్నత సెక్యూరిటీ వ్యవస్థ Z కేటగిరీ ఇచ్చి మొత్తం పోలీసు పహారాలో ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఆయనకి కొన్ని సెక్యూరిటీ సమస్యలను బట్టి ఆ సెక్యూరిటీని కూడా బయట పెట్టేసి వాళ్ళు అడ్డగించినా కూడా మీరు పక్క తప్పుకోండి, ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు, ముందు నా బాధ్యత వాళ్ళకి భరోసా కల్పించాలి, లేకపోతే ఈ నీళ్లు విజయవాడ పట్టణంలో ఛాతీ వరకు నీళ్ళు వచ్చినాయి అంటే ఎంత భయపడిపోతారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, వాళ్ళకి భరోసా కల్పించాలనే లక్ష్యంతో కారు వెళ్ళట్లేదు, ఏది వెళ్ళకపోయినా సరే ట్రాక్టర్ల మీద ఎక్కి తిరిగాడు, జేసీబీ కొట్ల మీద ఎక్కి తిరిగాడు, నడుచుకుంటా తిరిగాడు. మంత్రులందరూ కూడా
డివిజన్లో ఉండేటట్లు ఆయన సూచనలు చేసి నాయకత్వ లక్షణం ఏంటో చూపించాడని చెప్పేసి మెదక్ సేవగా భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారితో నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువ అనుబంధం ఉంది, చాలా సుదీర్ఘమైన అనుబంధం. నాకు కేవలం ఒక 2 నెలలు 3 నెలల అనుబంధం మాత్రమే. కానీ నేను కూడా ఒక 20 సంవత్సరాలు రాజకీయాల్లో దాదాపు ఉన్నత మంత్రి పదవి కానీ ఎమ్మెల్యేగా కానీ ఉన్నాను నేను. కానీ ఈ 10 రోజుల్లో ఆయన చూపించిన తీరు కానివ్వండి, ఆయన చూపించిన మార్గం కానివ్వండి, అవన్నీ కూడా ఒక విద్యార్థిలాగా నేను నేర్చుకున్నాను చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. అధికారాన్ని నడపడమో, కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వటమో, లేదా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వటమో కాదు, మనం స్వయంగా అక్కడ ఉండి ఏ విధంగా పేదవాడికి సాయం చేయాలనే పనితీరుని ఆయన దగ్గర ఈ నేర్చుకున్నాను చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. నష్టపరిహారం కూడా పొద్దునే మన వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు. 24 నుంచి పొలం బడి కార్యక్రమం అండి, మరి దాన్ని ప్రారంభానికి మీరు రావాలి అని చెప్పి 25వ తారీఖే మనకి వరదలు వచ్చి కనీసం ఒక 20 రోజుల కల 25వ తారీఖు నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేయబడుతుంది అని చెప్పేసి 20 రోజుల్లో ఏ ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు దేశంలో ఎక్కడ ఈ విధంగా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం, ఎవరైతే ఇళ్లలోకి సామాను మొత్తం వెళ్ళి తడిసిపోయి పాడైపోయినాయో వాళ్ళందరికీ 25,000 రూపాయలతో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాను ఈ ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను. కొన్ని ప్రాంతాల్లో భోజనం కూడా చేరుకోలేని పరిస్థితి ఉంటే, కొన్ని ప్రాంతాల్లో కనీసం మనిషి అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకపోతే అప్పటికప్పుడు దాదాపు 10-12 హెలికాప్టర్లు తెప్పించి, దాదాపు ఒక 50 డ్రోన్స్ తెప్పించి అందరి ఇళ్ల మీద భోజనాల్ని ఇచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి అందరికీ సేవగా మనం చేస్తారు. ఈ విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. తప్పుకోకుండా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఆశించారో తప్పుకోకుండా అవన్నీ కూడా నెరవేరుస్తాం. మీకు ఏదైతే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చామో దాన్ని దీపావళి నుంచే ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు వరద బాధితులకి. ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చారో ఎవరికి తెలియదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉంది. ఆ కార్పొరేటర్లు ఎవరు కూడా కడపడ వరద నీళ్ళలో మన పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రెట్లు ధనికుడు, కానీ ఆయనకి సహాయం చేసే గుండె లేకపోవటం, స్వభావం లేకపోవడం. మనకు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి అది ఎప్పుడు ఇచ్చాడో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 400 పంచాయతీలకి ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్లో 1 కోటి రూపాయలు, తెలంగాణలో 1 కోటి రూపాయలు ఇచ్చి ఆయన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారని చెప్పేసి అందరికీ మనం చూస్తాను. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ లో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఏది రాసేస్తే అది రాసేసుకుంటే పంచాయతీ ప్రెసిడెంట్ ని సంప్రదించేది లేదు, గ్రామ సభని సంప్రదించేది లేదు, ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గానికి చక్రవర్తి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రతి పంచాయతీలు ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి మీకు ఏమేం పనులు కావాలి అక్కడ రిజిస్టర్ చేసుకోండి, ఆ పనులకి గ్రామ ప్రజలు కోరుకున్న పనులకు మాత్రమే నిధులు ఇచ్చి, ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమం. అంటే పంచాయతీ వ్యవస్థని గౌరవించే లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంతకుముందు 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే పంచాయతీ ప్రెసిడెంట్కి తెలిసేది కాదు, సెక్రటరీకి తెలిసేది కాదు. అయ్యే అకౌంట్లో నుంచి అకౌంట్లోనే మనకు సైబర్ క్రైమ్ లో మన అకౌంట్ నుంచి ఏ విధంగా దోచేస్తారో ఆ విధంగా మొత్తం నిధులన్నీ కూడా తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఈ రోజు 15th ఫైనాన్స్ అన్ని కూడా దాదాపు 3,000 కోట్లు అనుకుంటాను. 3,000 కోట్లు పంచాయతీ అకౌంట్లో పెట్టి ప్రెసిడెంట్లు పనిచేసే విధంగా మరి పంచాయతీ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మీరందరూ కూడా ఆశీర్వదించండి. తప్పుకోకుండా మీరందరూ కూడా ఒకటే చెప్పారు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరైతే మన
రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, సార్ మీరు మీ ప్రభుత్వంలో మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీ వ్యవస్థలు కానీ మీ ఆలోచన విధానం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత ఏంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈసారి మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా రాబోయే 10-15 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండే విధంగా మేము పనిచేస్తాము. కార్యకర్తలు కూడా ఇచ్చారు, మీరందరూ కూడా గ్రామాల్లో ద్వేషాలని పెంచే విధంగా మీరు ప్రవర్తించవద్దు. మనల్ని చాలా అవమానించారు 5 సంవత్సరాలు. మిమ్మల్ని కేసులు పెట్టడం కాదు, స్వయన నన్నే జైల్లో పెట్టారు, మన మంత్రులు 4-5 జైల్లో పెట్టారు, కొంతమంది జైలు దాకా వెళ్ళిపోయి బయటకు వచ్చారు. ఆ కక్ష పెట్టుకుంటే కక్షపూరితమైన ప్రభుత్వం అవుతుంది. మనకి అది వద్దు. మనం కేవలం ప్రజల సమస్యలు ఉన్నాయి, వాటి కోసం కృషి చేద్దాం. మీరందరూ కూడా కృషి చేయండి. మన కార్యకర్తలు తప్పుకోకుండా కొంచెం కోపంలో బాధలో ఏదో చేయాలని ఒత్తిడి చేసినా కూడా మీరంతా కూడా శాంతి భద్రతలు కాపాడే విధంగా ఈ కక్షపూరిత వాతావరణం లేకోకుండా జాగ్రత్తగా ఉండండి, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రం గురించి ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ ఈ రోజు కూడా పొద్దున్న మీరు కూడా చాలా మంది ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారి టెలికాన్ఫరెన్స్ ని మన 2029 ఎన్నికల కోసం ఈ రోజు పనిచేయబోతున్నాం. ఏదైతే మనం ఎన్నికలు 2 నెలల ముందు పనిచేస్తామో అదే విధంగా 2029 గురించి ఈ రోజు నుంచే పనిచేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా మంది గ్రూపులు పెడతారు పార్టీలో, మాకెవరో తెలుసు, ఆ తెలిసిన ద్వారా మేము ఇక్కడ నడపగలం అని చెప్పేసి చాలా మంది రాజకీయాలు మొదలు పెడతారు. అటువంటి వాళ్ళందరూ కూడా సమూలంగా తోసేసేయండి అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తామని నేను. మన లక్ష్యం మన కూటమి ప్రభుత్వం మళ్ళీ 29 కాదు, తర్వాత 34లో కూడా మన ప్రభుత్వం వచ్చే విధంగా మనం పనిచేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. అటువంటి కుళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు తోసేసేయండి. వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి, చాలా మంది ఉంటాయి. పార్టీకి నష్టం చేసేవాళ్ళు ఎవరైనా సరే కార్యకర్తలందరూ కూడా గుర్తించమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నారని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తూ మరి కార్యకర్తల్ని పొద్దున కాన్ఫరెన్స్ ఉంటారు. కార్యకర్తలు అత్యంత ముఖ్యం ఈ పార్టీకి. నాయకులు ఎక్కడైనా సరే కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసినా అలక్ష్యం చేసినా నేను వాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి భరోసా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. తప్పుకోకుండా నేను కూడా, ఎందుకంటే ఈ నూజివీడు నియోజకవర్గంలో చాలా మంది నా కారులో తిరిగిన వాళ్ళు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాతో పాటు ప్రచారంలో తిరిగిన వాళ్ళు నాకు కొంచెం దూరం వెళ్ళంగానే సార్ ఓడిపోతాడని చెప్పేసి పందాలు కట్టిన కూడా చాలా మంది ఉన్నారు. మరి కాబట్టి అంతటి గౌరవం నాకు ఇచ్చారు. ఏదైతే డోలరామ్ గారు చెప్పారో ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగానే పనిచేస్తాను కానీ మంత్రిగా కాదని చెప్పేసి మరొకసారి మనం చేస్తున్నాను. ఎవరైనా సరే మీరు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా వెంటనే స్పందిస్తాను. తప్పకుండా అధికారులు నిలదీసైనా సరే ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి నిలదీసేవాడిగా మనం చేస్తాను. అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతిపక్షం చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం. ఏ విధంగా అయితే మనందరూ చూసాం, ఆఖరికి వరదలతో ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే ఏ విధంగా ప్రకాశం బ్యారేజ్ లో ఆ కౌంటర్ వెయిట్లు కాంక్రీట్ దిమ్మల్ని పగలగొట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో, ఆ బోట్లలో ఇసుక నింపేసి ప్రకాశం బ్యారేజ్ గుర్తుకునే విధంగా చేశారో ఒకసారి ఆలోచించేయండి. అంతటి నీచానికి, ఎందుకంటే లేకపోతే బాబాయ్ మరణం కానివ్వండి, ఇవన్నీ ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచన ధోరణిలోనే ఏదో తేడా ఉందని చెప్పేసి మనందరూ కూడా అర్థమవుతా ఉంటుంది. ఆ ఆలోచన ధోరణి కనుక మీరు పరిగణలోకి తీసుకుంటే ఆ బోట్లు ఏదైతే పడవల్లో ఇసుక నింపుకొని వచ్చి 3-4 కాంక్రీట్ దిమ్మల్ని పగలగొట్టినాయో మనకు అర్థమైపోతుంది ఎవరు చేసుంటారు కుట్ర అని చెప్పేసి. అవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకుంటాం యాదృచ్ఛికమా లేకపోతే ఏంటో మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు తిరుపతి లడ్డు, తిరుపతి అంటే ఎంత బాధ్యతారహితంగానో ఎంత నిర్లక్ష్యంగానో ఈ పరిపాలన చేశారో ఒకసారి అర్థమవుతుంది. అంటే పవిత్ర స్థానాలను కూడా గౌరవించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి మనం చేస్తాను. పవిత్ర స్థలాల్ని కూడా నిర్లక్ష్యంతో, పవిత్ర స్థలాల మీద కూడా ఎటువంటి గౌరవం కానీ భక్తి కానీ లేకుండా ఏ విధంగా పరిపాలన చేశారో మరి ఆ లడ్డు విషయం చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని పటిష్టం చేసి
పారదర్శకంగా పరిపాలన చేయాలి. ప్రజలందరూ కూడా ఆయన లక్ష్యం ఒకటే, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఇస్తారు. ఏదైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఇచ్చి తీరుతాం. కానీ దానితో ఆగిపోదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చెప్పేసి మీకు మనం చేస్తాను. ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి. ఈరోజు తలసరి ఆదాయం 2,40,000, 2,50,000 ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వ హయాంలో దాన్ని 3.5 లక్షలు ఏ విధంగా చేయాలి, 4 లక్షలు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏ రోజైతే మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చి మీ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందో ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి. కానీ ఎంతసేపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల మీదే ఆధారపడేసి అదే గొప్ప పరిపాలన అనుకుంటే అది తప్పనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. మరి గ్రామ సమస్యలు ఏదైతే పెద్దలు చెప్పారో, ఇళ్ల స్థలాలు కూడా ఎంత నిర్లక్ష్యంగా చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇళ్ల స్థలాలు సేకరించేటప్పుడు అక్కడ నివాసయోగ్యమా కాదా, లేకపోతే వీళ్ళు వెళ్ళే ఆలోచన ఉందా లేదా అని కనీసం ఆలోచన చేయకుండా వాళ్ళ ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్ళి ఈరోజు ఆ భూములన్నింటినీ కూడా ఎవరు మేము వెళ్ళాం అక్కడ ఇళ్ళకి అని చెప్పేసి పరిస్థితి ఉందంటే ఈ నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. తప్పుకోకుండా పెద్దలు చెప్పారు, ఆ భూమి ఇచ్చేస్తే ఇంకో భూమి తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ భూమిని తీసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తప్పుకోకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి మరి ఆ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన చేస్తానని తప్పకుండా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇక్కడ గ్రామ నాయకులందరూ కూడా చాలా గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం చేసేది ఏంటంటే, నేను వచ్చినప్పుడు ఈ గ్రామంకి వచ్చినప్పుడు లేదా 100 మంది 200 మంది చుట్టూతో ఉన్నప్పుడు ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఆ హడావిడిలో ఆ ఒత్తిళ్లు ఇచ్చే కంటే కూడా గ్రామ నాయకత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తామని నేను, మీ గ్రామాల్లో రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, విద్యుత్కు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, లేదు R&Bకి లేదా ఇంకా డ్రైనేజీలకి లేదా త్రాగునీటికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, దయచేసి ఒక లిస్టు తయారు చేయండి. మన ముఖ్య అందరి నాయకులను పెట్టుకుని జిల్లా అధికారులని లేదా మన నియోజకవర్గ స్థాయి అధికారులను కూర్చోబెట్టి రివ్యూ చేసి డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసి ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేము అందరికీ మనం చేస్తామని. ఎందుకంటే మీ దగ్గర చాలా మంది వస్తారు, నాకు దారి తగాదా ఉంది, లేకపోతే నాకు ఇల్లు స్థలం తగాదా ఉంది, లేకపోతే నాకు పాస్బుక్లు రావట్లేదని చెప్పేసి అక్కడికక్కడ నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను. కానీ అవి కొంతవరకు జరగట్లేదు అనేది నా దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి మీరు ఇవన్నీ తయారు చేసి 100 ఉన్నాయండి, 200 ఉన్నాయండి, ఎన్ని ఉన్నా సరే మీరు తయారు చేయండి. అవన్నీ ఆర్డీఓ గారికి పంపించి ఒక సమయం ఇచ్చి ఈ సమయం లోపల వీటి మీద నాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అడిగి తర్వాత ఒక మీటింగ్ పెడితే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం ఉంటాయని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి నిన్న చెప్తున్నారు ఎవరో అటవీ భూముల్ని సర్వే చేస్తా ఉంటే భూములు లాక్కుంటారని చెప్పేసి మన మాజీ శాసనసభ్యులు ప్రచారం చేస్తారని చెప్పేసి ఇందాకే ఒక గ్రామంలో చెప్పారు. ఎవరి భూములు లాక్కునే పరిస్థితి ప్రభుత్వం ఉండదని చెప్పేసి మనం చేస్తాము. ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉండగా ఏ పేదవారికి కూడా అన్యాయం జరగకుండా కాపాడే బాధ్యత నాది. ఏ పేదవారికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి అండగా ఉండే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి మనం చేస్తాను. సర్వే ఎందుకు చేస్తారంటే చాలా చోట్ల అటవీ శాఖకి రైతులకి తగాదాలు కానివ్వండి, కేసులు కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. అటవీ శాఖ వాళ్ళు ఏమంటారు, ఇది మా భూమి అండి అంటారు. రైతులు వచ్చి లేదు ఇది రెవెన్యూ పూర్వంపోకండి, రెవెన్యూ పూర్వంపోక మేము ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్నాం అంటున్నారు. అంటే కారణం ఏంటి దీనికి, అసలు అటవీ శాఖ భూమి ఎక్కడి దాకా ఉన్నది అని ఒక నిర్దిష్టమైన రేఖ లేకపోవటం మూలంగా ప్రతిదానికి ఆ రేంజర్ను లేకపోతే అక్కడ ఎవరో గార్డు ఉంటారు వాళ్ళను వాళ్ళ దయా దక్షిణాల మీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అది నా రైతులకి కూడదు అని చెప్పేసి నా అభిప్రాయం అని చెప్పేసి మనం చేస్తాము. అందుకనే మీ ఫారెస్ట్ భూమి ఎక్కడ దాకా ఉంది, రెవెన్యూ పూర్వక ఎక్కడ దాకా ఉంది, వాటిని చేసే బాధ్యత కూడా అందుకనే సర్వే చేయించాను. నేను రిక్వెస్ట్ చేశాను, చాలా మంది రైతులు కూడా అడిగాను, అయ్యా నేను అడుగుతాను మళ్ళీ మీరు బాధపడకూడదు మా భూములు పోయినాయి అని చెప్పేసి. ఫారెస్ట్ భూమి అయినా సరే మీరు సాగు చేసుకుంటే సాగు చేసుకునే విధంగా నేను మాట్లాడతాను, కానీ సర్వే చేపిస్తానంటే అందరూ కూడా చాలా మంది చెప్పారు సర్వే చేపించండి అని చెప్పేసి చాలా మంది చెప్పారు. తప్పుకోకుండా సర్వేల మూలంగా ఎవరి భూములు లాక్కోబడవు. దయచేసి అటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ధోరణి అంతే. అబద్ధాలు ప్రచారం చేసి
లబ్ధి పొందుదామంటే ఆలోచన చేస్తారు తప్పితే ఒకవేళ నిజంగా తప్పు జరిగితే పోరాటం చేద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా ఆలోచించారు. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కోట్ల దాక్కుంటాం తప్పితే ఎక్కడ కూడా నిజంగా నువ్వు లాక్కుంటే రా రోడ్డు మీదకి రా, సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరికి నష్టపోయారు అని చెప్పేసి. అంతేగాని ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొంతమంది దొంగ కాగితాలు ఎంఆర్ఓ సర్టిఫికెట్లు పుట్టించి మరి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా నియోజకవర్గంలో చాలా మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి చాలా మంది పెద్దవాళ్ళ అండదండలు కూడా ఉన్నాయి. ఎంత పెద్దవాళ్ళ అండదండలు ఉన్నా కూడా ఎవరి భూమి ఎవరు అన్యాయంగా లాక్కోవడానికి ఈ నియోజకవర్గంలో స్థానం లేదని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పాను నేను, మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, పెత్తందారితనం నా నియోజకవర్గంలో కుదరదు. మీరు ఎవరు తప్పు చేసినా కూడా పోలీస్ వ్యవస్థ అంటే కొంత భయం ఉండాలి. మా తెలుగుదేశం కార్యకర్తలు తలకాయ పాల్గొట్టారు. అక్కడ తెలుగుదేశమా వైసీపీ అని కాదు, అక్కడ సమస్య ఏంటంటే పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకోకుండా తలకాయలు పాల్గొట్టుకునే వ్యవస్థ ఏంటి అనేది నా ఆలోచన. పోలీసు అంటే భయం ఉండాలి, అంతేగాని ఏదో కూర్చుని బ్యానర్ కొద్ది చిన్నగానే తలకాయ పాల్గొట్టేస్తాం, ఇటువంటి పరిస్థితులు వద్దని చెప్పేసి మనం చేస్తాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో మీకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను మంత్రిగా ఉండబట్టి, లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలు ఉండబట్టి రోజులో ఎక్కువ కాలం ఉండలేకపోయినా కూడా ఏ రోజైనా సరే అర్ధరాత్రి అయినా సరే మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. మీరే బేరీజ్ వేసుకోండి, హోటల్లో కూర్చున్న పరిపాలన ఏ విధంగా ఉందో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కుటుంబ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మనం చేస్తూ, తప్పకుండా ఇంకా రోడ్లు డ్రైన్లు చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. నిధులు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇప్పుడు తప్పకుండా మళ్ళీ ఇంకొక 100 రోజుల్లో ఇంకో 10 కోట్లు తీసుకొస్తాను, ప్రయత్నం చేస్తాను. రోడ్లు కూడా అన్ని కూడా పూర్తి చేస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎప్పటికీ కొన్ని టెండర్లు ఇచ్చినా కూడా మన ఏలూరు నూజివీడు రోడ్డు కానివ్వండి, ఒట్టిగూరుపాడు వేరేవాళ్ళ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ చేశారు. మొన్న ఎస్సీని పిలిచి అడిగాను, ఎందుకు ప్రారంభిస్తలేదు మీరు అని అంటే, సార్ డబ్బులు వస్తాయో రావు అనుమానంతో చేస్తలేదు. అదే ప్రభుత్వం మారిందయ్యా, మీకు అట్లా ఉండదు అని అంటే, ఏమో సార్ వాళ్ళు ప్రారంభిస్తలేదని నేను చెప్పాను. ఒకవేళ వాళ్ళకి సమయం ఇవ్వండి, పలానా సమయం లోపల చేయకపోతే డబ్బులు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఆ పని నేనే చేపిస్తా అని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఒట్టిగూరుపాడు ఇవన్నీ కూడా ప్రారంభించడానికి నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తూ, మరొక్కసారి మీరు నాకు అందించిన ఆశీర్వాదాన్ని నేను జీవితంలో మర్చిపోనని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ, ఎక్కడ కూడా బెదిరింపులకు లొంగే వ్యక్తులు మాత్రం కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ, పేదవారికి అండగా ఉండటమే నా లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.